నమస్కారం. శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రధాన కూడళ్లలో చలవ పందిర్ల ఏర్పాటు. హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల మరియు పీజీ కళాశాలలో క్యావరన్ 2K25. విద్యుత్ మీటర్ల రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ డిఈ కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన. కోర్టులో ఉన్న కేసును పరిష్కరించి కానిస్టేబుల్ మెయిన్ పరీక్షలను వెంటనే నిర్వహించాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్. పట్టణంలో వెలిసిన సుంకుల పరమేశ్వరి దేవి అమ్మవారికి సల్లముద్ద సమర్పణ. రాష్ట్రంలో నంద్యాల పట్టణం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా నంద్యాల మున్సిపాలిటీ తరపున ప్రధాన కూడళ్లలో చల్వ పందిర్లను ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృధా చేయరాదని సూచించారు. అలాగే వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని అత్యవసరమైతేనే ఇళ్ల నుండి బయటకు రావాలని, లేని పక్షంలో ఇళ్లల్లో ఉండాలని, పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పట్టణంలో జనసంవర్ధం కలిగిన ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. నంద్యాల పట్టణంలో మరి రానున్న వేసవి దృష్ట్యా పురపాలక సంఘం తరపు నుంచి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి పట్టణం నంద్యాల పట్టణం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎండ వేడిలో మరి దాదాపు టాప్ పొజిషన్లో ఉండడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ముఖ్య కూడళ్లలో షేడ్స్ ఏర్పాటు చేసి మరి వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం నీడను ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్, ప్రామినెంట్ ప్లేసెస్లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏమిటంటే, ఈ రానున్న వేసవిలో దయచేసి అత్యవసరమైతే తప్ప మరి మీరు ఇళ్ల నుంచి బయటికి రాకూడదని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తున్నాము. మరి పెద్ద వయసు వాళ్ళు, మరి చిన్నపిల్లలు కూడా ఈ ఎండవేడికి ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏదైనా పనులు ఉన్నప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్లో కానీ వెళ్ళి చేసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా రానున్న వేసవిలో మంచినీటిని కూడా పొదుపుగా వాడండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలా చోట్ల నేను గమనించింది ఏమిటంటే, నీటిని మున్సిపాలిటీ వాళ్ళు మరి సప్లై చేస్తున్న నీటిని సమృద్ధిగా సప్లై చేస్తున్నాము, దాన్ని కొన్ని చోట్ల ప్రజలు వృధా చేస్తున్నట్టుగా మేము గమనించడం జరిగింది. మరి ఆ రకమైన వృధాను అరికట్టి అవసరమైన ప్రాంతాల్లో మనం ఈ నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి వారి యొక్క ఏదైనా కుళాయిలు కానీ, లీకేజెస్ కానీ, కుళాయి తీసేసి ఉంటే అటువంటివి కానీ జాగ్రత్తగా వాటిని టైట్ చేస్తే ఇంకొక ప్రాంతంలో, ఎందుకంటే వేసవి ఎద్దడిలో మంచినీటి అవసరాలు అనేవి పెరుగుతాయి. అది మనుషులకే కాకుండా పశువులకు, పక్షులకు కూడా నీటి అవసరం అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి మరి మనం ఈ రకంగా కొంత జాగ్రత్తలు తీసుకున్నందువల్ల రానున్న వేసవిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చన్న విషయం మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని నడిగడ్డ మున్సిపల్ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్లు సాదిక్, సమ్మద్ హాజరయ్యారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో హైదరాబాద్ నుండి వచ్చిన కంటి వైద్యులు పరీక్షలను నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలను అందజేసి అవగాహన కల్పించారు.
थोड़े दिन क्लास में देखो कि समझ में आ रहा है कहाँ तक परसेंटेज पढ़वा पीछे को देखते फ्री आहे ना का मुलाने ठीक है मेरा लाइट कहाँ तक परसेंटेज 250 उसके बाद लेटर से సమర్పణాడు వస్తాడు हम लोग हैदराबाद से आए थे। हम लोग फ्री आई कैंप ऑर्गेनाइज कर रहे हैं। माय नेम इज डॉक्टर रोवेश सिद्दीकी। आई अवेयरनेस इज इम्पोर्टेंट है। अभी रिसेंटली ग्लाकोमा, कैटरैक्ट स्क्रीनिंग, विजन स्क्रीनिंग छोटे बच्चों में ये जो डिस्ट्रिक्टों में है उन लोगों को जो प्रॉब्लम है उन लोगों को फाइंड आउट करने के लिए हम लोग ये कैंप अवेयरनेस प्रोग्राम कर रहे हैं। हमारे साथ जो है नंदियाल के लोग भी है जो हमें ये चीज़ में हम लोग को बहुत सपोर्ट कर रहे हैं। उन लोगों का बहुत बहुत शुक्रिया, थैंक यू। ఉచిత కంట వైద్య శిబిరం అని ఈరోజు హైదరాబాద్ వాళ్ళు డాక్టర్ ఓవైసీ బిల్డర్ గణేష్ యొక్క ఆధ్వర్యంలో మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నడిగడ్డలో పెట్టి పేద ప్రజలకు కంటి చూపు అందరికంటే నేత్రదానం గొప్పదనేది, నేత్రం బాగుంటేనే కంటి చూపు బాగుంటే మనం ఏదైనా చూడగలుగుతాము అనేది ఒక మంచి ఒక ఉద్దేశంలో చిన్నపిల్లలు ఎక్కువ మన మొబైల్స్ అలవాటు పడి కోల్పోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఒకటే, మీరు సెల్ ఫోన్ ఇవ్వడం వలన పిల్లల యొక్క చూపు మీద భారం పడి, కంటి మీద భారం పడి తన చూపును కోల్పోయే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి మన ఎక్కువ భారతదేశంలో. అందుకోసమే ప్రతి ఒక్క తల్లిదండ్రులు సెల్లును పిల్లలకు ఉపయోగించకుండా, వాళ్లకు అలవాటు చేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న హ్యూమన్ రైట్స్ మన హైదరాబాద్ నుంచి వచ్చిన బృందానికి, మా వార్డు ప్రజలకు, నడిగడ ప్రజలకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ నంద్యాల ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ చేస్తున్నాము. ఎందుకంటే ఐ చెకప్ గురించి ఇక్కడ ప్రజలకి అవేర్నెస్ కోసం ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ మేము హైదరాబాద్ నుంచి ఒక ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి ఇక్కడ మేము నంద్యాల ఫ్రీ ఐ చెకప్ క్యాంప్ ని చేస్తున్నాము. ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటది. అందరినీ ఒకటే కోరుతున్నాము, వచ్చి ఈ ఫ్రీ ఐ చెకప్ ని మీరు యూటిలైజ్ చేయండి. మన 2వ వార్డు, 3వ వార్డు, 5వ వార్డు ఈ కంటి అద్దాల కోసం బీద ప్రజలకు ఈ క్యాంపు పెట్టినందుకు ఎంతో సంతోషించి వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా బీద ప్రజలు ఉన్నారు, ఈ రంజాన్ నెలలో మాసంలో పెట్టినందుకు చాలా ముస్లింస్లకు వాళ్ళు కంటి చూపు కోసము ఎంతో కష్టపడి ఇక్కడ పెట్టినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు పెట్టినందుకు హైదరాబాద్ డాక్టర్స్ కి వాళ్ళందరూ సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థలలో మంగళవారం నేషనల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీట్ కెమెరూన్ 2K25 కార్యక్రమం కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు హాజరయ్యారు. ఈ మేరకు ఆయనకు కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ, గత నెల 19వ తేదీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియామకం కావడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా నేడు రామకృష్ణ అటానమస్ కళాశాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు అన్ని విద్యాపరమైన సౌకర్యాలను కల్పించారని, ఇతర కళాశాలలకు ఆదర్శంగా ఈ కళాశాల నిలిచిందన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, విద్యాపరమైన అభివృద్ధికి, యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, ప్రొఫెసర్లు ప్రగతిరెడ్డి, హేమంత్ రెడ్డి, ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ప్రొఫెసర్ బసవరావు. రీసెంట్గా 19th ఫిబ్రవరి ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్ రాయలసీమ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నన్ను తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము నియమించడం జరిగింది. సో ఆ సందర్భంగా యూనివర్సిటీని ఎడ్యుకేషన్ పరంగా కానీ, స్టాండర్డ్స్ కానీ, ఎకనామిక్స్ పరంగా కానీ కొంచెం ఒక మంచి స్థాయిలో తీసుకొని వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. సో ఆ సందర్భంగా అందరితో సమావేశమయ్యి వాళ్ళ ఒక ప్రణాళికలాగా రూపొందించుకొని ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగానే ఇలా కాలేజీలను కూడా విజిట్ చేయటం జరుగుతుంది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్ టు దిస్ కాలేజీ. మంచి కాలేజీ ఇది. అండ్ ఇక్కడ అన్నీ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కానీ చక్కని సౌకర్యాలు అందించి మంచిగా విద్యను అందించడం జరుగుతుంది. సో ఇది మిగతా కాలేజీలు ఏవైతే రాయలసీమ యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్ ఉన్నాయో ఆ కాలేజీలకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచే మంచి కాలేజీ అని నా యొక్క అభిప్రాయం. 1 నెల అయింది నేను వచ్చి. ఈ నెలలో చాలా కూడా సమస్యలు ఉన్నట్టుగా నా దృష్టికి వస్తున్నాయి. అన్ని సమస్యల్ని సునిశ్చితంగా పరిశీలించి ఒక సరైన నిర్ణయం తీసుకొని పరిష్కరించడం జరుగుతుంది. ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఒక దృష్టి పెట్టి ఆలోచిస్తే అది దూదిపింజలాగా ఎగిరిపోతుంది అనేది నా యొక్క అభిప్రాయము. ప్రస్తుతం చూసుకుంటే యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ తక్కువగా ఉన్నారు, అందరు కాంట్రాక్ట్ ఉన్నారు. సో దీనివల్ల అందరూ అసంతృప్తిగా ఉండటం జరుగుతుంది. వాళ్ళు సరిగా నిధులు నిర్వహించేటప్పుడు కూడా అసంతృప్తి వ్యక్తపరుచడం జరుగుతుంది. కాబట్టి దాన్ని సరిచేయడానికి నా ఛాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా 3 డిస్కంల పరిధిలో 4,500 మంది విద్యుత్ మీటర్ల రీడర్లు పనిచేస్తున్నారని, అయితే స్మార్ట్ మీటర్లు రావడంతో తమకు ఉపాధి లేకుండా చేశారని, తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని, లేని పక్షంలో సంస్థలో ప్రత్యామ్నాయ ఉద్యోగాలను కల్పించాలని, సమాన పనికి సమాన వేతనాలను ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట విద్యుత్ మీటర్ల రీడర్లు ఏఐటీయూసీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులు, అధికారుల వేధింపులు, అధికారుల వేధింపులు, అధికారుల వేధింపులు. మినిట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 3 డిస్కంల పరిధిలో 4,500 మంది మీటర్ రీడర్స్లు పనిచేస్తున్నాము. మా ప్రధానమైన సమస్య ఉద్యోగ భద్రత. స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో బిల్ రీడర్లను సంస్థలోనే ఉపాధి కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 20వ తేదీ రాష్ట్ర విజయవాడ మహాసభలో భాగంగా మహాసభ జరుపుకోవడం జరిగింది. ఆ మహాసభ తీర్మానంలో భాగమైనటువంటి ఈరోజు డిఏ ఆఫీసు ఎదుట ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలలో వినతి పత్రం డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందండి. ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏఐసిటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మీటర్ రీడర్స్ సమస్యలు విజయవాడలో జరిగినటువంటి మహాసభలో తీర్మానం ప్రకారము ఈ రోజు నంద్యాల డిఈ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగినది. మీటర్ రీడర్స్ కు ఉన్నటువంటి సమస్యలు మెయిన్ గా ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇసుక అకౌంట్ వేతనాలు చెల్లించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సంస్థలోనే ప్రత్యామ్నాయం కల్పించాలి, సంస్థలోనే ఉపాధి చూపించాలని ప్రతి ఒక్క మీటర్ రీడర్స్ ఈరోజు చేస్తున్నటువంటి ధర్నాలో మెయిన్ పార్ట్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీ ఆధ్వర్యంలో విద్యుత్ మీటర్ల రీడర్ల ఐక్యతతో రాష్ట్ర వ్యాప్తంగా డిఈ ఆఫీసుల ముందు నిరసన ప్రోగ్రామ్ కి వచ్చాము. ఇది ముఖ్య విషయం ఏమంటే వీరికి పని భద్రత, అదేవిధంగా పనికి తగ్గట్టు వేతనాలు సుప్రీంకోర్టు జడ్జి ఉపకరంగా అమలు చేయాలని చెప్పేసి ఇన్నాళ్ళు వీళ్ళని వాడుకొని వీళ్ళ రక్త మాంసాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కరెంట్ ఆఫీసులలో పనిచేసి రీడింగ్ కొట్టి వీళ్ళు అభివృద్ధి చెందింది. కానీ ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో వీరిని పక్క పెట్టి మరియు
వీరికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అయ్యా, ఇకనైనా వీళ్లకు పని భద్రత కల్పించాలి, ప్రత్యామ్నాయం చూపాలి. లేకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా పూనుకుంటామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా ఇప్పటికే నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలు కోర్టు పరిధిలో వివాదంలో ఉన్న నేపథ్యంలో మెయిన్ పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. వెంటనే కోర్టులో ఉన్న కేసును పరిష్కరించి మెయిన్ పరీక్షలను నిర్వహించాలని కానిస్టేబుల్ పరీక్షలకు పోటీ పరీక్షలలో పాల్గొన్న అభ్యర్థులు డివైఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మండుటెండలో మోకాళ్లపై ఉండి వారి ఆవేదనను ప్రభుత్వానికి వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ పోటీ పరీక్షల్లో పాల్గొన్న నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసి ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నాయని, ఇంతవరకు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసును పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని అన్నారు. పరీక్షల్లో పోటీకి సిద్ధం కావడానికి ఆర్థికంగా, మానసికంగా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి పరీక్షల్లో పాల్గొంటే అర్ధాంతరంగా కోర్టులో కేసులను వేసి నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో గత 3 సంవత్సరాలలో 3 నోటిఫికేషన్లను విడుదల చేసి దాదాపు 25,000 మంది కానిస్టేబుళ్లను నియమించడం జరిగిందని, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు కేవలం 5,000 పోస్టులను కూడా భర్తీ చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని తెలిపారు. 3 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులను పడుతూ ఆర్థికంగా, మానసికంగా ఎంతో ఆవేదన చెందుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టు కేసులను పరిష్కరించాలని, మెయిన్స్ పరీక్షలను నిర్వహించి నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 2022 నవంబర్ 28న 6,000 మంది ఉద్యోగాలకు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 2 ఏళ్ళు పూర్తి అవుతా ఉంది. ఇప్పుడు దాకా ఈ పోస్టింగ్ పూర్తి కాలేదు. యాక్చువల్గా జనవరిలో వీళ్ళు ప్రిలిమ్స్ రాస్తే దాదాపు 4,59,000 మంది అర్హత సాధించారు. 95,000 మంది ప్రిలిమ్స్ ద్వారా ఈవెంట్స్ అర్హత సాధిస్తే 2 ఏళ్ల పాటు ఈవెంట్స్ నిర్వహించకుండా కాలయాపన చేసి చివరిగా డిసెంబర్, జనవరి ఆ ప్రాంతంలో ఈవెంట్స్ నిర్వహించారు. ఇప్పుడు మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు, ప్రిలిమ్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు, ఈ ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు, మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు. అంత గందరగోళంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. అందుకని నిరుద్యోగులుగా గత 2 ఏళ్ళు 3 ఏళ్ల నుంచి కోచింగ్లు చుట్టూ తిరుగుతూ ఈరోజు అద్దెలు కట్టుకోలేక అనేక అవస్థలు పడుతున్న నిరుద్యోగుల ఆవేదన, ఆక్రందన అర్థం చేసుకోని చెప్పి మేము హోంమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. యువకాలంలో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మీ సమస్యను పరిష్కారం చేస్తామని. కానీ ఇప్పటిదాకా 10 నెలలు గడుస్తా ఉన్నా కనీసం దీని గురించి మాట్లాడట్లేదు. కేసుల మీద కేసులు వేస్తా ఉంటే కేసులు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఈరోజు మొద్దునిద్రలో ఉంది. కనీసం అటెండ్ కూడా అవ్వడం లేదనేటువంటిది ఈరోజు మాకు ఆవేదనగా ఉంది. అందుకనే ఈరోజు కోర్టు కేసులన్నింటినీ క్లియర్ చేయకుండా ఈ నోటిఫికేషన్ ముందుకు పోదు. కోర్టు కేసులను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల మీద కక్షపూరితంగా వ్యవహరించకుండా వాళ్ళని సానుకూలంగా సమస్య పరిష్కారం దిశగా ఆలోచన చేయని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని అయ్యా లోకేష్ గారు, మీరు వచ్చి 10 నెలలు అవుతా ఉన్నా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా క్లియర్ చేయలేని దుస్థితి ఈరోజు మీ కుటుంబ ప్రభుత్వానికి ఉంది. అందుకనే తక్షణమే మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించాలా. ఈలోగా ఈరోజు అనేక మంది కోర్టును ఆశ్రయించారు. వారందరికీ ఈ రోజు న్యాయం చేసి వాటిని క్లియర్ చేయాలి. కోర్టు కేసులన్నింటినీ క్లియర్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కి షెడ్యూల్ ప్రకటించి ఆ రకంగా తేదీలు ప్రకటిస్తే గానీ ఈ రోజు నిరుద్యోగుల యొక్క ఆ గందరగోళానికి తెరదీసే పరిస్థితి లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని పోలీస్ కానిస్టేబుల్ 6,000 మంది ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులను తక్షణమే భర్తీ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అయ్యా మా అభ్యర్థన ఏమంటే, మాకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ నోటిఫికేషన్ క్లియర్ కావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో మేము ఆవేదనతో ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఎంతో వాళ్ళ కుటుంబాలు మరియు ఆ విద్యార్థులు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి ఫినాన్షియల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక నోటిఫికేషన్ క్లియర్ కావడానికి 3 సంవత్సరాలు పడుతుందంటే వెయిట్ చేస్తారు. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకోవడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడతా తెలియకపోవడం వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ప్రతి ఒక్కరు ఫినాన్షియల్ గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళ కుటుంబాలు ఎంత సఫర్ అవుతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఒక విద్యార్థి ఒక నెలకు ప్రైవేట్ హాస్టల్లో ఉండడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇట్లా 3 సంవత్సరాలు అంటే ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికే 3 నోటిఫికేషన్ క్లియర్ అయ్యాయి. ఒక్కొక్క నోటిఫికేషన్ లో 20,000 పోస్టులు కంప్లీట్ చేసినారు. అలాంటిది మన సొంత రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ లో ఒక 5,000 పోస్టులు కూడా మీరు క్లియర్ చేయలేకపోతున్నారు. ఇలాంటి దుస్థితిని తలుచుకుంటుంటే మేము ఎంతో ఆవేదనతో ఉన్నాం. పక్క రాష్ట్రంలో తెలంగాణలో 20,000 పోస్టులు ఒక నోటిఫికేషన్ కి కంప్లీట్ చేస్తున్నారంటే మీరు ఆలోచించుకోండి. ఇలా ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ ప్రభుత్వం వైఫల్యమా ఇది? ఈ వైఫల్యానికి ఎవరు కారణం? అంటే మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మేము ఇంత సఫర్ అవ్వాలి మీకోసం? చెప్పండి. ప్రతిసారి ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు మీ సమస్యలను పరిష్కరిస్తామంటారు. మరి ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఒకసారి ఆవేదన చూసుకోండి. నోటిఫికేషన్ వచ్చింది, మేము ఎంతో కష్టపడి ప్రిలిమ్స్ క్లియర్ చేసినాం, తర్వాత ఈవెంట్స్ అన్నారు, ఈవెంట్స్ లేదు. నేనే ఉన్నాను ఉదాహరణకు, ఒక ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాను, ఈవెంట్స్ లేదని చెప్పేసి నేను ఒక ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేయడానికి వెళ్ళాను ఐటీలో. తర్వాత మళ్ళీ ఈవెంట్స్ పెట్టారు. సో మళ్ళీ నేను ఆ ఉద్యోగాన్ని మానేసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చాను? నా జీవితం బాగుంటుంది, నా తర్వాత నా ఫ్యామిలీ సెట్ అవుతుంది, ఇలాంటి కారణాల వల్ల వచ్చాను. అలాంటిది మీరు మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్స్ పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు మీరు? ఇలా ఎన్ని సంవత్సరాలు, ఇలా ఎంతమంది ఉన్నారంటే ఇప్పటికీ 39,000 మందిలో 20,000 మంది బయటికి వెళ్ళిపోయారు. చదువుతూ వాళ్ళు ఫినాన్షియల్ గా ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. ఇలాంటి ఆవేదన మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఈ ఆవేదనతో అయ్యా ఒక్కసారి ఆలోచించి మా మెయిన్స్ ఎగ్జామ్ ని తొందరగా కంప్లీట్ చేయండి. మీకు తలుచుకుంటే కోర్టు కేసులను పరిష్కరించడం మీకు పెద్ద విషయం కాదు. నంద్యాల పట్టణంలో వెలిసిన సుంకుల పరమేశ్వరి దేవి అమ్మవారికి ఉప్పరిపేట, గుడిపాటిగడ్డ, దేవలంపేటకు చెందిన ప్రజలు సల్లముద్దను సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. గత 60 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నామని, ఇదే విధంగా కొనసాగిస్తున్నామని స్థానిక భక్తులు పేర్కొన్నారు. వేసవి కాలంలో ఎటువంటి వ్యాధులు రాకుండా అమ్మవారికి సల్లముద్దను సమర్పించడం జరుగుతుందని, అందరినీ ఆరోగ్యాలతో సుఖశాంతులతో చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కలముద్ద చేస్తున్నాము. ప్రతి సంవత్సరము కలముద్ద పిల్లలకు అమ్మవారు పోయకుండా ఎప్పుడు ఎల్లకాలము సంవత్సరం ఇప్పుడు దేవలం శుక్లమ్మ గుడికి అందరూ భక్తాదులు అన్ని బియ్యం, బ్యాళ్ళు, పాలు, పెరుగు అన్ని ఇచ్చి డబ్బులు ఇచ్చి అంతా ఇచ్చి సాయం చేస్తారు. ఒక ఇంటిలో తలా ఇంటి పెడతారు. ఏమి దాని వలన అమ్మవారు పోయకుండా పిల్లలకు పెద్దలకు గ్రామంలో ఉప్పరపేట, గుడిపాటిగడ్డ, దేవలంపేట మూడు కలిసి చేస్తాయి. ఒక 55 ఏళ్ళ నుంచి చేస్తుంటారు మా పెద్దవాళ్ళ నుంచి. ఏమి మా పిల్లలము మాకు తెలకు ముందు నుంచి చేస్తున్నారు మా పెద్దోళ్ళంతా కలిసి మా గ్రామం అంతా.
మా 3 పేటలు కలిసి ఉప్పరపేట, గుడిపరపేట, జీలంపేట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రధాన కూడళ్లలో చల్వ పందిర్ల ఏర్పాటు. హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల మరియు పీజీ కళాశాలలో క్యావరన్ 2K25. విద్యుత్ మీటర్ల రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ డిఈ కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన. కోర్టులో ఉన్న కేసును పరిష్కరించి కానిస్టేబుల్ మెయిన్ పరీక్షలను వెంటనే నిర్వహించాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్. పట్టణంలో వెలిసిన సుంకులా పరమేశ్వరి దేవి అమ్మవారికి సల్లముద్ద సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.